నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి మాతకి పులిహోర ప్రసాదం. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కడిగేసుకొని బాగా 2 సార్లు, ఇప్పుడు దాంట్లో 1 నీళ్లు పోసుకొని 1/4 స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ రానియాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు పోపు దినుసులన్నీ రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడి అయ్యేంత వరకు అన్నం ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఆవపిండి. ప్యాన్ వేడైంది, దాంట్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అలానే ఇంగువ వేసుకోవాలి. కొంచెం పసుపు దీంట్లో కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నం చల్లగా అయింది, దాంట్లో చింతపండు పులుసు వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టేసుకున్నాం అనుకోండి, ఆవబెట్టిన పులిహోర రెడీ.